పైన పచ్చిమిరపకాయలు వేసుకొని నిమ్మకాయ ఇంకా గోల్డ్ బాయ్స్ ఈరోజు అక్క మనకు చేపల ఫ్రై చూపెడుతుంది. పార్ట్ 1 చూసారు కదా, ఇది పార్ట్ 2 ఫ్రై. ఫస్ట్ ఏం పెట్టుకున్నావు అక్క? కడాయి పెట్టుకున్నా, తర్వాత నూనె వేసుకున్నా. నూనె కొంచెం ఎక్కువనే ఉండాలి ఫ్రై కాబట్టి లేక అతుకుంటా కింద కడాయికి. ఇది ముందుగా కలుపుకుందా? కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకుంది. ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ అన్ని వేసి కలిపెట్టిన. అంటే మ్యాగ్నేట్ ఎంతసేపు చేయాలక? ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో మ్యాగ్నేట్ చేయాలి. ఏమేమి వేసినావు అక్క ఇలా? ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కార్న్ ఫ్లవర్ వేసిన ఇంకా అల్లం వెల్లిగడ్డ ఉప్పు అన్ని వేసి కలిపి పెట్టిన. ముందే మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఫ్రైలు కూడా అన్నీ చేస్తున్నావు అంటే మనిషి షాప్ కాడ పెట్టి వస్తా ప్లేస్. మనిషి షాప్ కాడ ఎందుకు పెడతాను నేను? అంతేనా? అంటారా మనం దీనికి ఇంత వేసుకుంటాం. మనిషి షాప్ లో ఎవరు కొనుక్కొచ్చిస్తారు, మనం ఇట్లా వేసుకోవాలి. మనిషి షాప్ కాడ అయితే 50 రూపాయలు ఒక ముక్క, ఇంటికాడ అయితే 100 రూపాయలు పెడితే పిల్లలు అందరు తినాలి. మనిషి షాప్ కాడ అంటే వాడు సర్ది చేపలు తెచ్చి చేస్తాడు, మనం అంటే ఇట్లా ఫ్రెష్ చేపలు తెచ్చుకొని చేసుకోవచ్చు. పిల్లలు తింటాం. వాళ్ళు మంచి నూనె వేయరు, ఫ్రెష్ నూనె ఉండదు, ఖరాబ్ మొత్తం ఎప్పుడో నూనె ఉంటది. అది తినేకంటే హెల్త్ ఖరాబ్ కావడం వల్ల మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటది. ఇంట్లో చేసుకోవాలి, అందరు తింటాం పిల్లలు అందరు కలిసి. అదే 100 రూపాయలు కిలో, ఆడైతే 2 చేపలు 100 రూపాయలు. 2 పీసులకు 100. మళ్ళీ ముళ్ళు ఉంటాయి అందులో. ఈ ఫ్రెష్ చేప నచ్చినాడు తినవచ్చు. మీ పిల్లలు బాగా తింటాడు మీ ఫ్రై. చాలా మంచి నేను కూడా తిన్నాక నాకు కూడా మంచిగా మంచి తింటారు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి, ఒక ట్రై చేయండి. ఎన్నెన్నో చేపల ఫ్రై చూడొచ్చు కానీ ఇట్లాంటి చేపల ఫ్రై మీరు ఎప్పుడు చూడలేరు. చూడండి, చిత్తుతున్నాము నూనె. ఇంకెన్ని ఉన్నాయి ఫ్రై చేసేది? పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ ముక్క తిన్నప్పుడు కారం కొట్టకపోతే ఇదిగా చికెన్ పకోడీ ఎట్లుంటుంది అట్లా బాగా అనిపిస్తుంది, టేస్ట్ మంచిది. మళ్ళీ మాకు చికెన్ పకోడీ ఎప్పుడు చేసి చూపెడుతున్నాం? చేస్తా, రేపటి నేను చేస్తా. మా వాళ్ళకి కూడా అన్ని రెసిపీలు మా నుంచి కూడా ఏదైనా కావాలి. చేస్తా, చికెన్ పకోడీ చేస్తా. అయిపోయిందాక? అయిపోయింది. ఫ్రై కథం అంతే. మనం బయట వండుకుంటే మా మంచి నూనెలు వేయరు కాబట్టి బాగుండదు, తెలుసు కదా. ఇంత వేసుకున్నాం అనుకో బాగుంటుంది. తిన్న ఆరోగ్యానికి ఆరోగ్యం, తినమని సంతోషం. మన నాకు ఇస్తా ఒక ముగ్గు? ఇప్పుడు తింటా. ఇస్తా ఇది ఇట్లా ఇయ్య, ఇప్పుడు ఇస్తా. నోట్ల నీళ్ళు వస్తున్నాయి నాయన. వేసినా కదా, 2 నిమిషాలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం లైట్ వేసి దాని పైన పచ్చిమిరపకాయలు వేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. జ్వరాలు వచ్చినా కూడా ఫస్ట్ పచ్చిమిరపకాయ చాకు ముక్క వేసుకొని తిన్నా కూడా అబ్బా తిన్నాంలే అని అనుకుంటారు. ఉప్పు కలుపుకొని ఇట్లా వేసుకోవాలి. నోట్లో నీళ్ళు వస్తున్నాయి అక్క. నిమ్మకాయ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని తినాలి. థ్యాంక్ యూ అక్క. ఇగో బాగా గరం ఉన్నది. మిరపకాయ ఏం టేస్ట్ భయ్యా. అయ్యా ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, దండం పెడతా.